నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, తిథి దశమి సాయంత్రం 6:06 వరకు, నక్షత్రం మఖ రాత్రి 8:27 వరకు, యోగం వృద్ధి రాత్రి 10:28 వరకు, కరణం తైతిల ఉదయం 6:13 వరకు, కరణం భవ సాయంత్రం 6:06 వరకు, రాహుకాలం సాయంత్రం 5 గంటల నుంచి 6:35 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:25 నుంచి 5 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12:14 నుంచి 1:49 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుంచి 5:44 వరకు, అమృతకాలం సాయంత్రం 6:01 నుంచి 7:38 వరకు, వర్జం ఉదయం 8:16 నుంచి 9:53 వరకు, మరల రాత్రి తెల్లవారుజాము 4:44 నుంచి 6:23 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. ముఖ్యంగా అధిక ఉత్సాహంతో, కొత్త నిర్ణయాలతో, అత్యధికమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలను ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా గృహ వాతావరణం విషయంలో కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్లకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కంటి ఆరోగ్య విషయం మీద తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారి యొక్క సహకారంతో, గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు పెడతారు. భాతృవర్గం యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులన్నీ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో చక్కటి ప్రణాళికలు, ఆలోచనలు, అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. అనుకోని విధంగా నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇంతకుముందు చేసిన ప్రయత్నాల వల్ల నూతన వృత్తులు కావచ్చు, కొత్త లైన్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు కానీ మొదలైనవన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఆలోచనల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న ఆహార స్వీకరణ ఆలోచనలు, అలాగే సంఘంలో మీ యొక్క పలుకుబడి, స్నేహ వర్గాలు మొదలైన వాటి విషయంలో కొంత అసంతృప్తులు లాంటివి ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసిన విషయంలో ఏంటంటే, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ అధిక ఆత్మవిశ్వాసంతో, ముఖ్యులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో, అధికారులతో ఇబ్బందులు రాకుండా, మీ రంగాల్లో మీరు పనిచేస్తున్నప్పుడు మీ పై అధికారులతో ఘర్షణలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల విషయం కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, దూర ప్రయాణాల విషయంలోనూ అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విమర్శలకి లోను కాకుండా, అలాగే పై స్థాయి వ్యక్తులతో మాట పట్టింపులు లేకుండా, ఏదన్నా పనిని పూర్తి చేసుకునే నేపథ్యంలో వ్యక్తులతో వీలైనంతవరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మనసుకి ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కోవడం, ఆరోగ్యపరమైన విషయాల సమస్యలు ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశము
ఉండే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ ఆరోగ్య సంబంధంగా, ప్రయాణాల సంబంధంగా, వ్యక్తులతో మీ యొక్క రేపో అన్ని విషయాల జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంఘంలో వారి గుర్తింపు, గౌరవం, పలుకుబడి దానికి సంబంధించిన విషయంలో లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామితో, జీవిత భాగస్వామితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా, సాంఘిక సంబంధాల్లో అవతల వ్యక్తులతో మీకు అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో అధిక శ్రమతో పనులు నిర్వర్తిస్తారు. వ్యక్తులని కూడగట్టుకొని టీం వర్క్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ టీం వర్క్లో కొందరు సహకరించకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా వృత్తిపరంగా మీ పై అధికారులు మీకు సహకరిస్తూ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు మీకు ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయికకి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. కానీ మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం విద్యాపరంగా వారు అభివృద్ధి స్థాయిలోకి వెడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచనలు మీ ఆలోచనలతో కలవకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వారితో మంచి అనుబంధాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాల్లో కూడా అదే రకమైన రూల్ అప్లికబుల్. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, భాగస్వామి యొక్క ఆరోగ్యం, అలాగే ప్రయాణాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇన్లాస్, వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, గృహంలో ముఖ్యుల యొక్క ఆరోగ్య విషయంలో, అంటే మీ యొక్క ఇన్లాస్ ఇంట్లో, అంటే మీ యొక్క భాగస్వామి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, తద్వారా మీ పై అధికారులతో కూడా మాట పట్టింపులు లేకుండా ఇచ్చిన పనిని ఇచ్చినప్పుడే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, గౌరవం పలుకుపడగలిగిన వ్యక్తులతో కానీ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ యొక్క గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క స్నేహ సంబంధాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాతృవర్గం యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా అందుతుంది. ఆగుతూ వచ్చిన పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. అన్ని విధాలుగా కూడా ప్రశాంతత, ధైర్యము, ఉత్సాహం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా కన్ను మొదలైన దంతాలు మొదలైన వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహార స్వీకరణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు అధిక ఉత్సాహంతో మాట్లాడడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఇతరులకి అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల వల్ల గౌరవాన్ని తగ్గించుకోకుండా మాట విలువ పెంచుకుంటూ ఇతరులతో తగిన జాగ్రత్తలుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ముఖ్యంగా బంధువర్గంలో వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, వారి సహకరించేప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మీ యొక్క గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారాన్ని కానీ గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఈరోజు పరిహారంలో భాగంగా మనం
ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, లేదా మనకి నిత్యం కనబడే సూర్యనారాయణ స్వామికి ప్రార్థనాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, కనీసం నమస్కారాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, లేదా మనం వెళ్ళగలిగితే దేవాలయ సందర్శన, ఏదైనా నవగ్రహ దేవాలయం, ఇష్టదేవత దేవాలయ సందర్శన, ఏదైనా సరే మీకు అనుకూలత, శ్రేయస్సు, ఆరోగ్యపరమైన వృద్ధి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి మొదలైనవన్నీ కలగడానికి అవకాశం ఉంటుందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.